హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరు మనం ఫేస్ చేసే ఉంటాము. ఎందుకంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ నుంచి మనం ఏదైనా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకున్నట్టయితే మనకు ఆ ప్రాబ్లం ఇయర్ దగ్గర వస్తుందన్నమాట. సో నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకున్నానో మీతో నేను ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది ఇయర్ దగ్గర వచ్చిన ప్రాబ్లం అనమాట. ఎన్నో హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేశాను కానీ నాకు అసలు తగ్గలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్గా ఎలా ఉందో. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇంకా దీనికన్నా ఎఫెక్టివ్గా ఉంటే దీనికన్నా ఇంకా దారుణంగా ఉంటే కనుక గోరువెచ్చని నీళ్ళతో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఏంటంటే రూమ్ టెంపరేచర్ వాటర్ని యూజ్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనం ఫేస్కి యూజ్ చేసే ఏదైనా ఒక ఫేస్ వాష్ అన్నది యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు పాండ్స్ ఫేస్ వాష్తో నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇదేంటంటే నాకు ట్వైస్ యూజ్ చేసినందుకు తగ్గిపోయింది. ఒకవేళ తగ్గకపోతే కనుక మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అన్నది రిపీట్ చేయటమే. సో కానీ నార్మల్గా అయితే తగ్గిపోతుంది. బేసిక్గా ఏంటంటే నైట్ టైం అప్లై చేసుకుంటే కనుక సూపర్ రిజల్ట్ వస్తుంది మనకి. ఇదేంటంటే నేను ఈవినింగ్ ఒకసారి అప్లై చేశాను. సో చూస్తున్నారా, క్లీన్ చేస్తే కొంచెం గోరు తగలకుండా క్లీన్ చేసుకోవాలండి అస్సలు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ లెక్క కదా. సో మళ్ళీ గోరు తగిలితే ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఆ గోరుతో పాటు ఇంకెక్కడైనా మన ఫేస్ మీద ఎక్కడైనా టచ్ చేసినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నీట్గా గోరు తగలకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో అలాగే తర్వాత నీట్గా ఉండే కాటన్ గుడ్డతో మనం తుడుచుకోవాలి. సో క్లీన్ చేశాక చూసారా ఎలా ఉందో ఇయర్. సో ఇక్కడ నేను ఈ ఆయింట్మెంట్ అన్నది అప్లై చేస్తున్నాను. డెర్మిఫోర్, DERMIFORD స్పెల్లింగ్. ఈ డెర్మిఫోర్ మాత్రం చాలా బాగా పనిచేసిందండి నాకైతే. ఈ ప్రాబ్లం నుంచి కోలుకోవడానికి కూడా నాకు ఈ ఆయింట్మెంట్ చాలా హెల్ప్ చేసింది. ఇది ఏంటంటే క్లీన్ చేసుకున్నాను కదా, చూసారా ఎంత రెడ్డిష్గా ఉందో. జస్ట్ చిన్న అమౌంట్ ఆఫ్ ఆయింట్మెంట్ అన్నది తీసుకున్నాను. అలాగే ఇయర్కి ఫ్రంట్ బ్యాక్ అన్నది అప్లై చేసుకున్నాను. ఇదేంటంటే ఈవినింగ్ అప్లై చేశాను. అలాగే నైట్ పడుకునే ముందు కూడా క్లీన్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ని నేను అప్లై చేశాను. సో మార్నింగ్కి చూడండి ఎలా వస్తుందో, ఒక లేయర్లా వచ్చేస్తుంది అనమాట మొత్తం అదంతా. చూసారా, కానీ ఇక్కడ మాత్రం గోరు తగలకుండానే చేసుకోవాలండి. గోరు మాత్రం అస్సలు తగలనివ్వకూడదు. సో ఇలా ఎల్లో కలర్లో మనకి లేయర్లా వచ్చేస్తుంది. చూసారు కదా. సో అలాంటి ప్రాబ్లం ఏంటంటే నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ ఓన్లీ వాడేదాన్ని, కానీ సడన్గా రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవటం వల్ల నాకు అంత ప్రాబ్లం అయ్యిందనమాట. సో నేను హోమ్ రెమెడీస్ అయితే చాలా యూజ్ చేశాను కానీ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. సో నాలాగా స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుందంట. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వస్తుందంట. గోల్డ్ నుంచి ఎవరైతే రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటారో సో వాళ్ళకి ప్రాబ్లం అయితే కంపల్సరీ వస్తుందంట. కానీ నాకైతే హోమ్ రెమెడీస్ వల్ల తగ్గలేదండి. అందుకని నాలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇది మెడికల్ షాప్లో ఇచ్చారనమాట. దీని కాస్ట్ 85 రూపీస్ దీని కాస్ట్. సో నేను ఈవినింగ్ అప్లై చేశాను, నెక్స్ట్ నైట్ పడుకునే ముందు అప్లై చేశాను. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇయర్ అయితే మొత్తం ప్లెయిన్ అయిపోయింది. సో నార్మల్ ఇయర్ లాగానే వచ్చేసింది. సో హోమ్ రెమెడీస్ కూడా నాకు ఎందుకో వర్క్ అవ్వలేదు. చాలామందిని అడిగాను ఈ ప్రాబ్లం కోసం. సో వాళ్ళు ఎన్నో చెప్పారు కానీ అవన్నీ యూజ్ చేసినా కానీ నాకు అదైతే ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అన్నమాట, అసలు తగ్గలేదు. అందుకని చెప్పి నేను ఇది యూజ్ చేశాను. రెండు సార్లు యూజ్ చేశాను. సో నియర్లీ అసలు తగ్గిపోయింది ఫుల్గా. చూస్తున్నారు కదా మీరైతే. సో అంత ఇయర్గా అంత ప్రాబ్లంగా అంత రెడ్డిష్గా ఉన్నా కూడా అప్లై చేసేటప్పుడు మాత్రం కొంచెం గోరువెచ్చని నీళ్ళతో, మనం నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, గోరువెచ్చని నీళ్ళతో మనం క్లీన్ చేసుకొని
ఆ క్రీమ్ అన్నది అప్లై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ నేను 2 సార్లు అంత ప్రాబ్లం నుంచి కూడా నాకు 2 సార్లు యూజ్ చేశాను. డేలో 2 సార్లు యూజ్ చేశాను. మార్నింగ్కి ఒక లేయర్లా వచ్చేస్తుంది అనమాట, ఎల్లో కలర్ లేయర్లా వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత మనం నార్మల్ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.